హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కారప్పొడి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ కారప్పొడి రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కారప్పొడి రెసిపీని తయారు చేయడం కోసం కొంచెం కరివేపాకుని తీసుకొని నీట్గా కడుక్కొని తడి లేకుండా అయితే చూసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఎండలో పెట్టినట్టయితే తడి కంప్లీట్గా పోతుంది. స్టవ్ మీద ఒక కళాయిని తీసుకొని అందులోకి ఈ కరివేపాకుని వేసుకొని కరివేపాకుని వేయించుకోవాలండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఏం వేయాల్సిన అవసరం లేదు, ఉత్తి కరివేపాకునే వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కరివేపాకుని పక్కకు తీసేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక పావు బౌలు పచ్చిశనగపప్పుని వేసుకోవాలి. ఈ శనగపప్పు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, లైట్గా దూరగా వేగితే సరిపోతుంది. అలా వేగిన శనగపప్పుని పక్కకు తీసేసుకోవాలి. ఇందులోకి 7-8 ఎండుమిరపకాయలని వేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలని మీ కారానికి తగినంత తీసుకోండి. వీటిని కూడా ఫ్రై అయ్యాక పక్కకు తీసుకున్నాక ఒక 2-3 స్పూన్ల జీలకర్రని కూడా తీసుకొని దీన్ని కూడా లైట్గా దూరగా వేయించుకోవాలి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కంప్లీట్గా ఆరిపోవాలండి. ఇలా కంప్లీట్గా ఆరిపోయాక ఒక మిక్సీ జార్లోకి వీటన్నిటిని వేసుకోవాలి. అన్నిటినీ వేసుకొని మనం వేయించుకున్న శనగపప్పుని కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. 4-5 పొట్టు తీసుకున్న ఎల్లిపాయ గర్భాలని వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో పట్టినంత వరకు వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వాయి కింద మిగిలింది వేసుకోవచ్చు. ఈ విధంగా ప్లేట్లో వేసుకున్నాక ఈ పొడి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పొడిలో ఉప్పు సరిపోకపోతే చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడి మొత్తాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని 2 మంత్స్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పొడి 2 మంత్స్ వాడుకున్నా కానీ ఏమీ టేస్ట్ అయితే చేంజ్ అవ్వదండి. ఈ పొడిని ఇడ్లీలో కానీ దోశలో కానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఈ పొడి ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ కదా. లేట్ చేయకుండా మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి లైక్ చేయకపోతే కనుక ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.